ఏలూరు నగరంలో గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్న 5 సభ్యుల ముఠాను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఏలూరు నగరంలోని కొమ్మర్రేవు ప్రాంతానికి చెందిన దొడ్డి రామనాగేశ్వరరావు, కర్రీ సత్యనారాయణ, పాముల దెబ్బకు చెందిన గౌతు శేషు, గన్ బజారుకు చెందిన బంగారు దుర్గాప్రసాద్, చోడి దెబ్బకు చెందిన చందాని పృథ్వీరాజులు ముఠాగా ఏర్పడ్డారు. దొడ్డి రామనాగేశ్వరరావు పీలేరు ప్రాంతానికి వెళ్లి 2 కిలోల గంజాయిని 14,000 రూపాయలకు కొనుగోలు చేసి అతని ఇంటికి తీసుకువచ్చాడు. రామనాగేశ్వరరావుతో పాటు మిగిలిన 4 కలిసి గంజాయి సేవించడమే కాకుండా చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ సమాచారంపై పోలీసులు నిఘా పెట్టారు. టూటౌన్ సీఐకే అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్ఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి దాడి చేసి 5 అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి కేజీ 650 గ్రాముల గంజాయి, 300 రూపాయల నగదు, గంజాయి సేవించడానికి ఉపయోగించే 3 పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ముఠాను పట్టుకున్న పోలీసులను అభినందించారు. గంజాయి తాగేవారు స్వచ్ఛందంగా పోలీసుల వద్దకు వస్తే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి గంజాయికి దూరంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. గంజాయి అమ్మినా సేవించినా పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియా సమావేశంలో సీఐ అశోక్ కుమార్, ఎస్ఐ రామకృష్ణ పాల్గొన్నారు. నిన్నటి రోజునాడు మన ఏలూరు టౌన్లో ఈ గంజాయి గురించి ప్రత్యేకంగా మేము డ్రైవ్ చేయడం మొదలుపెట్టాము. గత వారం రోజులు ఉండ ముఖ్యంగా ఏంటంటే ఈ గంజాయిలు తాగే అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము ఈ గంజాయి టెస్ట్ కిట్ల ద్వారా చాలామంది చేస్తున్నాం. ఈ క్రమంలో మాకు వచ్చినటువంటి ఖచ్చితమైన సమాచారం మేరకు నిన్నటి రోజు టూటౌన్ సీఏ గారు వారి సిబ్బందితోటి ఈ యొక్క దొడ్డి రామ్ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇంటి దగ్గరికి కొమ్మర్రేవు ఇతని ఇంటి వద్దకు ఇలాగ గంజాయి ఒక ముఠాగా ఏర్పడి గంజాయి అమ్ముతున్నారు అన్న అనుమానం పైన మన సిబ్బందితోటి మధ్యవర్తులతోటి వెళ్ళి రైడ్ చేయగా దొడ్డి రామనాగేశ్వరరావు, కర్రీ సత్యనారాయణ, గౌతు శేషు, బంగారు దుర్గాప్రసాద్, చందాని పృథ్వీరాజు ఈ 5 కూడా గంజాయి సేవించే అలవాటుతో పాటు ఈ గంజాయిని కూడా ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళందరూ కూడా నగరంలో ఉన్న చాలామంది ఈ గంజాయి సేవించే వాళ్ళందరికీ కూడా ఈ సప్లై చేస్తున్నారన్నటువంటి సమాచారం మీద రైడ్ చేస్తే వెళ్ళి చూడగా అక్కడ 2 కేజీలు గంజాయి పట్టుబట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా కూర్చొని ఈ గంజాయి ప్యాకెట్లుగా తయారు చేసి వాళ్ళు ఒక నగరంలో అనేక చోట్ల అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే కనుక ఈ గంజాయి బారిన పడుతున్నటువంటి సమాచారాన్ని మాకు ఇవ్వండి, మీ సమాచారాన్ని మేము గోప్యంగా ఉంచుతాం, గోప్యంగా ఉంచి వాళ్ళు ఎవరైతే గంజాయి చేస్తున్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. 3వ విషయం కూడా చెప్తున్నాం, గంజాయి విక్రేతలందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాం. నగరంలో ఎవరైనా కానీ ఈ గంజాయి గురించి మీ తాలూకా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు సమాచారం ఇవ్వండి, మేము ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ పత్రికా ముఖంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా విక్రేతలకు మాత్రమే హెచ్చరిస్తున్నాను, ఎవరైతే ఆర్గనైజ్డ్గా ఏర్పడి ఈ రకంగా గ్రూప్గా ఏర్పడి గంజాయిని సేకరించుకొని వచ్చి మీరు వివిధ ప్రాంతాల ప్రజలకు అమ్ముతున్నారని తెలుస్తుంది, అలాంటి వాళ్ళ మీద మేము చాలా ఇప్పుడు ఎవరైతే దొరికారు వీళ్ళందరిపైన కూడా మేము యాక్షన్ తీసుకోవడంతో పాటు వీళ్ళందరిపైన హిస్టరీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా NDPS యాక్ట్ ప్రకారం ఏదైతే వీళ్ళకు ఉందో వీళ్ళందరినీ కూడా ఇచ్చేయడం జరిగింది. ఇందులో చాలామంది మీకు కిట్లు కూడా ఉన్నాయి, మాకు వచ్చినాయి. ఆ కిట్ని ద్వారా పరీక్ష చేయించడం మధ్యవర్తుల సమక్షంలో వీళ్ళని పరీక్ష చేయడంతో పాటు వీళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ గంజాయి అలవాటు ఉన్నవాళ్ళు స్వయంగా మా దగ్గర కానీ వచ్చి లేదా ఈగల్ టీం దగ్గర కానీ మీరు సరెండర్ అయ్యి మాకు పొరపాటున అలవాటు పడ్డామని చెప్తే కనుక, లేదా తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ పిల్లలు ఎవరైనా గంజాయికి అలవాటు పడితే వాళ్ళందరూ కూడా వాలంటరీగా వస్తే వాళ్ళందరికీ కూడా డీఅడిక్షన్ సెంటర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఉచితంగా చేస్తాం. లేదా ఆశ్రమ హాస్పిటల్లో కూడా డీఅడిక్షన్ సెంటర్ ఉంది, అక్కడ కూడా చేర్పిస్తాం. అక్కడ కూడా మీకు సరైనటువంటి వైద్య సదుపాయం చేయించి మళ్ళీ డీఅడిక్షన్ చేయిస్తాం. కాబట్టి అందరికీ దీన్ని ఫెసిలిటీని మీరు వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేదు మీ పిల్లలు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటే మీరు మాకు సీక్రెట్గా చెప్పినా మేము మీ పిల్లల పేర్లు కానీ బహిరంగంగా చేయకుండా మీకు రిహాబ్ చేస్తామని చెప్పేసి చదవం. లేదా మా తనిఖీల్లో పట్టుబడితే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, అది మాత్రం హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు మీకు లాస్ట్ ఛాన్సు కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ ఈ గంజాయి అలవాటు ఉన్నవాళ్ళు వాళ్ళుగా వచ్చితే వాళ్ళని మా తనిఖీల్లో పట్టుబడితే మాత్రం వాళ్ళపైన కేసులు అవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. కాబట్టి నగరంలో ఏలూరు నగరంలో ఎవరైనా కనుక గంజాయి విక్రయానికి పాల్పడటానికి ప్రయత్నం చేస్తే మాత్రం
వాళ్ళ మీద 2 రకాలుగా, ఒకటి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు పెట్టడంతో పాటు వాళ్ళపైన షీట్లు ఓపెన్ చేస్తున్నాం. మూడోది వాళ్ళపైన పీడీ యాక్ట్లకి ఆల్రెడీ కొన్ని ప్రభుత్వానికి పంపించాం. ఈ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం మా దృష్టిలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.